హలో గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్పోర్ట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర థియేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ థియేటర్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా కొంతమంది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇక మన వీడియోలోకి వస్తే, ఈ థియేటర్ 1986లో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చాణక్య శపథం మూవీతో మోనో సౌండ్ సిస్టమ్తో ఓపెన్ చేశారు. ఈ థియేటర్లో చాలా సినిమాలు 100 days పైగా రికార్డ్స్ అయితే ఉన్నాయి. మగధీర 102 days, కంటిన్యూ 11 days హౌస్ఫుల్, నియర్లీ 1 lakh వరకు ఆడియన్స్ అయితే వచ్చారు. ఇంకా చూసుకుంటే సింహాద్రి 102 days, నువ్వు నాకు నచ్చావు 125 days, మాస్ 102 days, వాల్తేరు వీరయ్య 50 days, కంటిన్యూ 10 days అయితే హౌస్ఫుల్ అయ్యాయి. 2008లో జల్సా సినిమాతో DTS 3-way సౌండ్ సిస్టమ్తో ఓపెన్ చేసి 2017లో ఓం నమో వెంకటేశాయ సినిమాతో ఏసీతో రెనోవేట్ చేశారు. మనం చూస్తున్నట్లయితే క్యాంటీన్ ఏరియా అంతా చాలా క్లీన్గా అండ్ అఫీషియల్గా అయితే రెనోవేట్ చేశారు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే 45 బెర్త్ 25 హైట్ అయితే స్క్రీన్ ఉంటుంది. థియేటర్ ఇన్నర్ సైడ్ అంతా బ్లూ కలర్ లైటింగ్తో డిజైన్ చేశారు. సీట్స్, సైడ్ వాల్స్, లైట్స్, స్క్రీన్ డౌన్లో బ్లూ కలర్ లైటింగ్ అయితే సెటప్ చేశారు. ఈ థియేటర్లో టోటల్ 516 సీట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ 380 సీట్స్, సెకండ్ క్లాస్ 136 సీట్స్ అయితే ఉన్నాయి. సీట్ పొజిషన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ కూడా బాగుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే 2017లో డాల్బీ 7.1 ప్రాసెసర్తో రన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 మూవీతో అయితే న్యూ సౌండ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేశారు. హాల్లో మొత్తం 6 JBL సబ్ ఊపర్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ బ్యాక్ సైడ్ 4, ఆడిటోరియం సైడ్స్లో 2 సబ్ ఊపర్స్ అయితే ఉన్నాయి. ఇక సరౌండింగ్ స్పీకర్స్ అయితే మొత్తం 18 ఉన్నాయి. సౌండ్ మాత్రం బాగా వస్తుంది. వీడియో మధ్యలో నేను సౌండ్ రికార్డ్ చేసి అయితే పెట్టాను, ఒకసారి చూడండి. ఇక సౌండ్ విషయానికి వస్తే అస్సలు తగ్గేదేలే. మొత్తం థియేటర్ వైబ్రేట్ అవుతుంది. మరికొన్ని విషయాలు మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకుందాం. లేజర్ ప్రొజెక్టర్ 970 LBD ప్రొజెక్టర్ నేమ్ వచ్చేసి, ఇది ఓన్లీ లేజర్ బల్బ్తో వచ్చిన ప్రొజెక్టర్ కాదు, లేజర్ ప్రొజెక్టర్. దీని గెయిన్ వాల్యూ వచ్చేసి 2.7 స్క్రీన్ రేషియోకి. దీని యొక్క లేజర్ గెయిన్ వాల్యూ 2.7 వరకు మనకి బ్రైట్నెస్ వస్తుంటుంది. దీని నుంచి మనకి ఆడియో కంట్రోల్స్, వీడియో కంట్రోల్స్ త్రూ దీని నుంచి దీని సినీ బ్రాస్ట్ అంటారు. దీని నుంచి దీనికి ఆడియో కంట్రోల్స్ పోర్ట్ ద్వారా, ఈ యొక్క పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ ద్వారా మనకి ఆడియో సిగ్నల్స్, వీడియో సిగ్నల్స్, తర్వాత కేబుల్స్ ఉంటాయి. దాని నుంచి కంటెంట్ అనేది మనకి ప్రొజెక్టర్ వెళ్తుంది. CP 750 ప్రాసెసర్ ఇది. హైదరాబాద్ థియేటర్స్ అవ్వచ్చు, వైజాగ్ థియేటర్స్ అవ్వచ్చు, మ్యాక్సిమం డాల్బీ డిజిటల్ ప్రాసెసర్ ఏదైనా సరే, డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ కాదు, డాల్బీ డిజిటల్ ప్రాసెసర్ అంటే మాత్రం CP 750 ప్రిఫర్ చేస్తారు. ఇది బెస్ట్ సౌండ్ సిస్టమ్. డివైడింగ్ అనేది బాగుంటుంది. ఈ రెండు క్రాస్ సౌండ్స్, ఈ మూడు వచ్చేసి యాంప్లిఫైర్స్, స్టేజ్ యాంప్లిఫైర్స్. ఈ రెండు సరౌండ్స్, ఈ రెండు సబ్ ఊఫర్స్. ఇది సరౌండ్ సబ్ ఊఫర్. ఈ ఏదైతే క్రాస్ ఓవర్ ఉందో, ఈ సరౌండ్ అంటే సబ్ని మనకు ఒక బేస్, ఆ యొక్క పంచ్ ఉంటుంది కదా, ఆ బేస్ పంచ్ని బాగా డివైడ్ చేస్తుంది ఈ క్రాస్ ఓవర్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి HFs 3 ఉంటాయి, LFs 3 ఉంటాయి. సబ్ ఊఫర్స్ వచ్చేసి స్క్రీన్ బ్యాక్ సైడ్ 4, JBL హై వాటేజ్ సబ్ ఊఫర్స్. ఆడిటోరియంలో వచ్చేసి 2 సబ్ ఊఫర్స్ ఉంటాయి, అవి కూడా JBL హై వాటేజ్ 1600 watts సబ్ ఊఫర్ ఒక్కొక్కటి. బేస్ మాత్రం, బేస్ క్వాలిటీ, పంచ్ క్వాలిటీ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. ఫ్యూచర్ ఒక వన్ ఇయర్ తర్వాత 4K మేము రెనోవేట్ చేస్తాం. 4K అనగానే చాలా మందికి సౌండ్ అనుకుంటారు. 4K అంటే పిక్చర్ క్వాలిటీ, స్క్రీన్ ఒక లైటింగ్ అంటే పిక్చర్కి సంబంధించింది. 4K అనేది సౌండ్ అనుకుంటారు చాలా మంది. 4Kనే, కానీ 4K అంటే స్క్రీన్ యొక్క గెయిన్ వాల్యూస్ పెంచుకునేది, స్క్రీన్ కొద్దిగా ఎక్కువ క్వాలిటీ వాడడం. అండ్ ప్రొజెక్టర్ కూడా 4K లేజర్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తాం. అప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా డాల్బీ అట్మాస్ పెట్టుకుంటాం. సో అది గైస్, మొత్తానికి ఈ థియేటర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్కి మాస్ అడ్డా అని చెప్పవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ థియేటర్లో ఏ సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్స్ రూపంలో కింద చెప్పండి.
నాకు ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర థియేటర్ యాజమాన్యం వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నెక్స్ట్ మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.